ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జీవిత ఆధారంగా ఇవాళ ఒక మంచి చిత్రం ఇవాళ రిలీజ్ కాబోతుంది. ఆ యాత్ర 2 మూవీ ఆల్రెడీ మనకి యాత్ర రాజశేఖర గారి జీవిత ఆధారంగా తెరకెక్కించిన డైరెక్టర్తోనే ఈ యొక్క చిత్రం కూడా తెరకెక్కింది. ఆ చిత్రం కూడా చాలా విజయవంతమైంది. ఇప్పుడు ఈరోజు యాత్ర 2 రాబోతుంది. ఈ యొక్క సినిమా చూసేందుకు మరి వైఎస్ జగన్ గారి అభిమానులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ చాలా ఉత్సాహంగా ఆతృతగా ఉన్నారు. ఎందుచేతనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి ఒక అందరూ ఎప్పుడు కూడా మనం రియల్ హీరోని చూస్తుంటాం. జగన్మోహన్ రెడ్డి ఒక రియల్ హీరో. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ దేశంలో అతి శక్తివంతమైన కాంగ్రెస్ పార్టీని ప్రపంచంలోని అతి శక్తివంతమైన మహిళ అయిన సోనియా గాంధీని ఢీకొట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి ఈరోజు మరి అధికారంలోకి 2019 అధికారంలో తీసుకొచ్చి ఒక ప్రజా సంకల్ప యాత్ర ఒక అపూర్వమైన ప్రజాదరణతో సాగింది. అటువంటి యాత్రను చేపట్టి సుమారు 153 సీట్లు 152 సీట్లు అలాగే 50% పైగా ఓటు షేర్తో ఆయన యొక్క అధికారంలో రావడం జరిగింది. వచ్చాక కూడా మరి అన్ని 100% హామీలన్నీ నెరవేర్చుతూ అపూర్వమైన ప్రజాదరణతో ఆయన ప్రజా సంక్షేమ పాలన చేస్తూ దూసుకుపోతున్నారు. రేపు ఇదే ఉత్సాహంతో రేపు రానున్న మళ్ళీ 2024లో కూడా మళ్ళీ అధికారంలోకి ఆయన్ని మళ్ళీ కూర్చోబెట్టిన ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మొన్న జరిగిన ఏలూరు సభ కానీ భీముడి సభ కానీ దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఆదరణ నానాటికి పెరుగుతుంది కానీ ఎక్కడ కూడా తగ్గే పరిస్థితి ఎక్కడ కనబట్టలేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క రానున్న ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం. అలాగే వారు 175 నియోజకవర్గాలు కూడా ఆంధ్రప్రదేశ్లో క్లీన్ స్వీప్ చేయడం ఖాయం. అలాగే అని ఖాయం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.